ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం. ఈ సినిమా గురించి ఎప్పటి నుండో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తన సినిమాలకు సంబంధించినంత వరకు ఏ విషయమైనా చాలా గోప్యత పాటిస్తారనే విషయం తెలిసిందే. అలాగే మహాభారతం సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. కానీ తాజాగా రాజమౌళిని స్వయంగా మహాభారతం మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన స్టైల్లో మహాభారతంను మలుచుకోవడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఏ పాత్రకు ఎవరైతే బాగుంటుందనేది నిర్ణయించుకోగలను అని బదులిచ్చారు. ఇక మహాభారతం సినిమాలో ముగ్గురు హీరోలను డిసైడ్ చేశాడు రాజమౌళి. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. ఇక కర్ణుడిగా ప్రభాస్ ని సెలెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీలో నానికి కూడా ఓ పాత్ర ఉందని తాజాగా చెప్పాడు జక్కన్న. ఏ పాత్రలో నటిస్తాడు ఇంకా చెప్పలేదు. కానీ మహాభారతంలో నాని కూడా ఉంటాడని రాజమౌళి తెలిపాడు. మహేష్ బాబు సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళి ఖచ్చితంగా తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతంను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. మహాభారతం స్పాన్ దృష్ట్యా 3 భాగాల ఫ్రాంచైజీగా దీనిని మలచాలని ప్లాన్ చేస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. అయితే ఈ 3 భాగాల కోసం రాజమౌళి కనీసంగా 6 నుంచి 8 సంవత్సరాల కాలం తీసుకుంటారు. మహాభారత కథను సినిమాగా మార్చి కొత్త తరానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మన నిజమైన భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని చూపించాలని జక్కన్న కోరుకుంటున్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే రాజమౌళి ఒకే ఫ్రాంచైజీకి కట్టుబడి 8 సంవత్సరాలు గడపడం అంటే అతడు తన షష్టిపూర్తి దశకు చేరుకున్నట్టే. అంటే అది రిటైర్మెంట్ ఏజ్. రాజమౌళి వయసు ఇప్పుడు 51. మరో 9 ఏళ్లలో అతడు మహాభారతం అన్ని భాగాలను పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం చూస్తుంటే అతడు మరో ఇండియన్ జేమ్స్ కెమెరూన్లా హార్డ్ వర్క్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ మహాభారతం ప్రాజెక్టుని ఖరారు చేయడంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలువురు ఫిలిం మేకర్స్ మహాభారతం తెరకెక్కిస్తామని ప్రకటించారు. అమీర్ ఖాన్, లింగుస్వామి కూడా రేసులో ఉన్నారు. కానీ వాటన్నిటిపైన లేని ఆసక్తి రాజమౌళి మహాభారతంపై ప్రజలకు ఉంది. ఇందులో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్లు నటించే అవకాశం ఉంది. అలాగే నానికి ఒక కీలక పాత్రలో అవకాశం తప్పనిసరి అని రాజమౌళి స్వయంగా అన్నారు. విజయ్ దేవరకొండ, అడవి శేష్ లాంటి టాలెంటెడ్ స్టార్లు నటించే అవకాశం ఉంటుంది. అయితే ఇంతమంది స్టార్లతో పనిచేశాక అప్పటి ఏజ్ దృష్ట్యా రాజమౌళి కెరీర్ లో మహాభారతం చివరి ప్రాజెక్ట్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.